హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ ఎయిట్ లైఫ్ స్టోరీస్ అండి. ఇవాళ వీడియో ఏమంటే దీపావళికి వంట రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నానండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి, కొత్తగా పనులు నేర్చుకుంటున్న అమ్మాయిలకి యూజ్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాను. స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. నీట్గా చేసినాను. ఫస్ట్ ఎట్లుందో లాస్ట్కి ఎట్లుందో మీరే చూడండి. ఇంక స్టోరీ లేక ముందుకెళ్తే మా ఊరికి వెళ్ళినాము ఆ రోజు. ఇంకా ఒకే చోట అమ్మాయి అబ్బాయి 3 రాత్రులు నిద్రలు చేయాలని పెద్దోళ్ళు చెప్పినారు. తర్వాత ఇంకా మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండలేరు కదా అన్ని రోజులు అక్కడే. వాళ్ళు రిటర్న్ బయలుదేరేసినారు మరుసటి రోజు. తర్వాత మా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారు కదా, మా ఆయన అల్లుడు వాళ్ళ అక్క చెల్లిళ్ళు అనేసి పసుపు కుంకంలో మామూలు చీరలే, అంటే సింపుల్వే, గ్రాండ్ అని నేను చెప్పను, సింపుల్ చీరలు తీయించినారు. వాళ్ళు అది సింపుల్గా ఉన్నాయి అనేసి పసుపు కుంకుమ తీసుకొని, బ్లౌజ్ తీసుకొని, చీరలు కూడా తీసుకోలేదు. సరే అని మా అమ్మ వాళ్ళకి ఇంకా అప్పటికే మాకు సగం అర్థం అయిపోయింది వీళ్ళ గురించి. సరేలేని మేము గమనం అయిపోయినాము. తర్వాత వీళ్ళు రిటర్న్ వచ్చేసినారు బస్సుల్లో. ఇంకా మా ఆయన నేను 3 రోజులు అక్కడే ఉండేసి మళ్ళీ మేము మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాము. 2 డేస్ ఇక్కడే ఉన్నాము. తర్వాత మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినారు, పంపియండి వాళ్ళని, రిటర్న్ వచ్చినప్పుడు సార్ పలానా రోజు సార్ కూడా ఎత్తుకొని వస్తాము అనేసి ఫోన్ చేసినారు. సరే అనేసి వీళ్ళు ఇంకా వెళ్ళాలంటే ఊరికి బయలుదేరండి అని చెప్పినారు. బయలుదేరినాము. అప్పుడు మా అవ్వ నా దగ్గరకు వచ్చి, మీ అమ్మ వాళ్ళు కంచివి రాగివి సామాన్లు ఏమి తీసిలేదు, అన్నీ ఇలాంటివే తీసిచ్చినారు. కంచివి రాగివి సామాన్లు తీయిస్తేనే సారి ఎత్తుకోరండి మా ఇంటికి, లేకపోతే తేవద్దండి, మీ ఊర్లోనే పనిచేయండి మా పేరు చెప్పి అనేసి ఖచ్చితంగా చెప్పేసింది ఆమె. కంచివి రాగి తెస్తేనే ఇంటికి సారెత్తుకోరండి అనేసి. సరే అనేసి నేను ఊరికి వెళ్ళినాక మా అమ్మ వాళ్ళకి ఎట్లా చెప్పినాను, ఆ అమ్మ ఇట్లా అనింది అమ్మా అనేసి. అప్పుడు మా అమ్మకి చెప్తా అంటే మా అన్న విన్నాడు. సరేలేమ్మా, ఇంతే చేసినాము, ఇంకా దీంట్లో ఏమైపోతాము, మళ్ళీ ఆ పాపన రోజు మాటలు తింటా ఉండల్లా అనేసి మళ్ళీ కంచి రాగివి అని వస్తువులు తీయించినారు మా ఇంట్లో వాళ్ళు నాకు. తర్వాత సార్ ఎత్తుకొని వచ్చినారు. సార్ తీసుకొని వచ్చి అన్ని సామాన్లు ఒక చోట పెట్టి పూజకి పెట్టినారు. అప్పుడు వీళ్ళ ఇంట్లో ఉండే సామాన్లన్నీ ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెడతా ఉంది. ఎందుకు అట్లా పెడతా ఉండవు అనేసి అందరూ అడిగినారు. వీటిలోకి ఎందుకు పెడతా ఉండవు అని అంటే, ఏం సామాన్లు తీసుకొని వచ్చేసినారు, తక్కువ ఉన్నాయి సామాన్లు, మా బంధువుల దగ్గర, మా వీధిలో వాళ్ళ దగ్గర అంతా చూసేకొస్తే మాకు తక్కువ అనేసి మా అమ్మ వాళ్ళని అరిచింది ఆమె. సరేలేనే మా అమ్మ వాళ్ళకి బాధ అయిపోయింది. బంధువుల ముందరే, మా ఊరు ఇంకా బంధువులు వచ్చినారు, వాళ్ళ ముందరే అట్లంతా మాట్లాడింది. సరేలేని మా అమ్మ వాళ్ళు గమ్మున అయిపోయినారు. తర్వాత అట్లే పూజ అయిపోయింది. సార్ పని చేసి రిటర్న్ వెళ్ళిపోయినారు. మంచం తీసుకోరావాలా అంటే, రెడీమేడ్ దొద్దు, చేపించండి మంచము అన్నారు. సరే అనేసి కోయిలు తీసి చేపిస్తాము అంటే, 5:30కి 6 అడుగులు మంచం చేపియండి అనేసి అనింది. సరేలే పెద్దగా కావాలనేసి సరే అనుకున్నారు మా వాళ్ళు. చేపించి ఎత్తుకొని వచ్చినారు మా అన్న వాళ్ళు. ఎత్తుకొని వస్తే మా బెడ్రూమ్ చిన్నది, డోర్ కూడా వేసేకి కాకుండా మొత్తం రూమ్కే మంచమే సరిపోయింది, అట్లా పెద్దదైపోయింది. సరేలేని అట్లే పెట్టేసిపోయినారు. తర్వాత మంచంను చూసి, ఇది 4 కాళ్ళు కాకుండా మధ్యలో ఇంకొక కాలు పెట్టిండల్లా, 6 కాళ్ళుగా పెట్టిండల్లా అట్లా చెప్తుంది మంచానికి కూడా. 6 కాళ్ళు మంచం ఎవరన్నా చూసిండారా? ప్రతి ఒక్క దాంట్లోనూ వంకలు పెట్టడం, ఇంకా చాలదు, ఇంతేనా, తక్కువ అనేసి మాట్లాడము, వద్దు అని చేసుకొని ఇట్లు చేసినారు. పెళ్ళికి నాకు గోల్డ్వి గాజులు వేయలేదు, 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నాను నేను. పెళ్ళి అయిన ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత ఒక ఆంటీ వచ్చినారు మా ఇంటికి. ఎన్ని సవరాలు మా గాజులు అనేసి నన్ను అడిగింది. నేనేం చెప్పాలా అనేసి ఒక నిమిషము సైలెంట్గా ఉన్నాను. ఆ లోపలే మా అవ్వ వచ్చేసి, బంగారువి కాదు ఏమి కాదు, ఉమా గోల్డ్వి, బంగారు వేసింటేనా ఇంకేముంది, ఏమీ వేయలేదు, అదే మా ఆయన వాళ్ళ మామ కూతురుని చేసుకోలేదు అని చెప్పినాను కదా, ఆ పాపకు బాగా గోల్డ్ సారీ అంతా ఇచ్చినారంట, అందుకనేసి మాట వస్తే ఆ పాపను వద్దన్నాడు, ఈ అమ్మని చేసుకున్నాడు. ఆ పాపను కానీ చేసుకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అంత పెట్టినారు ఇంత పెట్టినారు, సారీ గోల్డ్ అంత వేసినారు, బాగా పెట్టింది ఇద్దరు, వీనికి శని నెత్తిన కూర్చొని వద్దు వద్దు అనుకున్నాడు. అట్లని ప్రతి ఒక్క దాంతోనూ ఆ పాపకి నాకు పోలిక పెడుతుంది. నాకు అసలు తెలీదు వీళ్ళు ఆ పాపను వద్దన్నారని, ఇవన్నీ జరిగినాయని. దాంట్లో నాకేం సంబంధం ఉంది? వీళ్ళే వచ్చినారు, వీళ్ళే చూసి చేసుకున్నారు. మళ్ళీ పోలికలు ఒకటి,
ప్రతి ఒక్క దాంట్లోన అట్లే నిద్ర లేస్తే ఒక పోలికన్నా ఉంటుంది, ఒక మాటన్నా ఉంటుంది. గ్లాసులు కింద పడితే కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అరుస్తుంది. చేతిలో గాజులు ఏమన్నా పగిలిపోతే కూడా అరుస్తుంది. ఆ అమ్మాయికి చేసుకొని ఉండుంటే కట్నం అంత బాగా పెట్టేవాళ్ళు, గోల్డ్ అంతా ఎక్కువగా వేసేవాళ్ళు అనేసి మా అవ్వకు ఆ పాపను చేసుకోవాలని ఇష్టం ఉండిండది. పైగా చిన్నప్పటి నుంచి వీళ్ళే ఎత్తుకొని సాకినారు కదా, వాళ్ళ ప్రేమ ఉండిండది. ఈయన ఆ పాపను వద్దని నన్ను చేసుకునే దానికి వీళ్ళ ఫీలింగ్ ఏమంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన మనమే చూసి అనే ఫీలింగ్ ఉండదు మా అవ్వకి, మా ఆడబిడ్డలకంతా. ఏదో ఆయన నేను మాయలో పడేసి ఆ పాపను వద్దు అనే టైప్తో మాది లవ్ మ్యారేజ్ అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. వీళ్ళే వచ్చి చూసి చేసి ఇదంతా మర్చిపోయినారు. అన్నిటికీ మా అవ్వ ఆ పాపతో నన్ను పోలుస్తుంది. జీరాకేసేస్తా ఉండింది నాకు లైఫ్ అంటే. నేను పెళ్ళైన ఒక వారం 10 రోజులకంతా పెద్ద ఆమె పనులు చేసుకోలేదు, ఇంట్లో పనే కదా, నా బాధ్యతగా నేను అన్ని పనులు చేసుకుంటా అన్నాను. నేను ఏ రోజు పని చేయను అలాంటిదంతా చెప్పేదాన్ని కాదు. కానీ ఆమె మార్నింగ్ లేవగానే నా పనులన్నీ నేను చేసుకుంటా అంటిని. బయట చెత్తలు తోయడం, నీళ్లు చల్లడం, సామాన్లు కడగడము, బట్టలు ఉతకడం అన్నీ. కానీ ముగ్గురే కదా, పని తొందరగా అయిపోతా అనింది నాకు. 1 అవర్ 2 అవర్స్లో నా పని అంతా నేను కంప్లీట్ చేసేస్తా అంటిని ఇంట్లో. ఆమెకైతే ఒక్క పని కూడా నేను చెప్పేదాన్ని కాదు. అన్నం చేసి ముందరికి ఎత్తుకొని పోయి పెడతా అన్నాను. మళ్ళీ తినిన తట్ట కూడా కూర్చో అంటేనే నేను కడగతా అన్నాను. కానీ వంట చేసే దాంట్లో మాత్రం ఎట్లా చేయాలా, మీ ఇంట్లో ఎట్లా చేయాలా అనేసి అన్నీ అడిగే చేస్తా ఉన్నాను. అయినా కూడా ఆమె ఇవన్నిటికీ ఇట్లా గరుస్తా అంటే నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. మా అమ్మ మా నాన్నకి కూడా చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఇంట్లో చిన్నది కదా, మా అమ్మ మా నాన్నకి నేనంటే చాలా ఇష్టము. నాకు కష్టం అంటే మా అమ్మ ఇప్పటికీ ఏడ్చేస్తుంది. దానివల్ల ఎవరికి చెప్పేదాన్ని కాదు. క్లీనింగ్ అయ్యిండేది షార్ట్లో పెడతాను చూడండి. ఈ వీడియో బాగా లెంతీ అయిపోతుంది, అందువల్లే పెట్టడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.